అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. పని ఫిజికల్ ప్రోగ్రెస్ పెయింటింగ్లు మినహా సివిల్ పనులు పూర్తయ్యాయి. నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం, విద్యుత్ పనులు పురోగతిలో ఉన్నాయి. రెండవ ప్రశ్నకు సమాధానం లేదండి. మూడవ ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ధన్యవాదాలు. గౌరవ శాసనసభ్యులు అడిగినట్టుగా గతంలో 5 గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడ, డోర్నాల. అయితే అన్నిటికీ ఒక్కొక్క దానికి 49,20,00,000 చొప్పున మొత్తం 246 కోట్లు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చినప్పటికీ గతంలో 4 సంవత్సరాల్లో విడుదల చేసిన నిధులు కేవలం 24,42,00,000 మాత్రమే జరిగాయి అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో త్వరితగతిన పనులు చేపట్టి ఈ 4 సంవత్సరాల్లో 24 కోట్లు ఖర్చు పెడితే మనము ఈ 20 నెలల్లో 63 కోట్లు ఖర్చు పెట్టి పనులను పూర్తి చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. సీతంపేటకు సంబంధించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని గతంలో 12 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది గత 20 నెలల్లో. అయితే ఇంకా 11 కోట్లకు సంబంధించిన పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఈ 6 నెలల్లో పూర్తి చేసి లక్ష్యంగా పెట్టుకున్నాం జూన్కి పూర్తి చేయాలని. అదేవిధంగా డోర్నాలకు కూడా జూలైకి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మిగిలిన 3 చోట్ల ఈ సంవత్సరం చివరికి అంటే డిసెంబర్ నాటికి కూడా పూర్తి చేసి మెరుగైన వైద్య సేవల్ని అక్కడ అందించాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక డాక్టర్ల గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష. గతంలో 0 వేకెన్సీ పాలసీ అన్నారు, కానీ ఎక్కడ చూసినా డాక్టర్ల కొరత ఉండేది. సెకండరీ హెల్త్లో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడం జరిగింది. 300 మందిని తీసుకోవడం, అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటా నుంచి కూడా 300 డాక్టర్లు తీసుకోవడం. ఇటీవల ఎస్ఆర్లను కూడా గతంలో ఏనాడు లేని విధంగా టీచింగ్ హాస్పిటల్స్ మాత్రమే సీనియర్ రెసిడెన్సీని పంపిస్తుంటే ఇవాళ సెకండరీ హాస్పిటల్ కూడా పంపిస్తున్న నేపథ్యంలో డాక్టర్ల కొరత తగ్గుతూ ఉంది అధ్యక్ష. రాబోయే సంవత్సరానికి ఇంకా ఇన్ సర్వీస్ కోటా వస్తారు. 2028 నాటికి ఎక్కడ కూడా సెకండరీ హెల్త్లో ఒక్క డాక్టర్ కొరత లేకుండా, ఒక్క ఖాళీ కూడా లేకుండా చర్యలు చేపడుతున్నాం. ఇక సీతంపేటకు సంబంధించి 24 డాక్టర్ పోస్టులు శాంక్షన్ అయితే 21 మంది పొజిషన్లో ఉన్నారు. 3 వేకెన్సీలు ఉన్నాయి. అయితే వాటిని కూడా పూర్తి చేసి నియామకం చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న అనేక చర్యల కారణంగా డాక్టర్ల నియామకంలో కానీ లేదా ఎక్విప్మెంట్ సంబంధించిన విషయాల్లో కానీ తీసుకున్న చర్యల కారణంగా ఓపీ సర్వీసులు పెరిగాయి అధ్యక్ష. చిన్న ఉదాహరణ ఏంటంటే 2023-24లో 82,550 ఓపీ సర్వీసులు జరిగితే సీతంపేట ఆసుపత్రిలో, ఏరియా హాస్పిటల్లో 2024-25లో అది కాస్త పెరిగి 88,297. అంటే ఒక సంవత్సరంలోనే 6,000 ఓపీ సర్వీసులు పెరిగాయి అధ్యక్ష. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో, అక్కడ మారుమూల ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేస్తున్న ప్రయత్నాల కారణంగా ఈ ఓపీ సేవలు పెరగడం జరిగింది. డయాలసిస్ సెంటర్ గౌరవ ఆనాడు ఆ రోజు లేరు, ఇటీవల ఎస్కోటలో కూడా ఒక డయాలసిస్ సెంటర్ని ప్రారంభించడం, అదేవిధంగా వర్చువల్గా సీతంపేటలో కూడా 5 పడకలను అదనంగా చేర్చిన విషయాన్ని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు గారికి తెలియజేస్తున్నాం. ఇటీవల ఈ జనవరి నెలలోనే చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇక్కడ మరింత సేవలు విస్తృతపరచడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1318 గనుల శాఖ మంత్రి.